హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షియర్ బ్లాగ్స్. ఇది నా ఫస్ట్ బ్లాగ్. నేనైతే అరుణాచల్ మీద స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే మనం మొత్తం గిరి ప్రదక్షిణ మొత్తం చేయబోతున్నాము. ఈ 14 కిలోమీటర్స్ ఉంటుంది గిరి ప్రదక్షిణ మొత్తం. సో ఎక్కడెక్కడ ఏ లింగం ఉంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీకు ఈ వీడియోలో మొత్తం ఇస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే మొదటిగా ఇక్కడికి వచ్చి దేవుడిని అయితే మొక్కుకొని ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. ఇదైతే స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనకి ఇది రాజగోపురం ఎదురుగానే ఉంటుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా లోపల టెంపుల్ లో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని వీడియోస్ రికార్డ్ చేస్తున్నా. అంతలో ఒకరిన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇది పాతాళలింగం. నేను చెప్పాను కదా ఇందాక, పాతాళలింగం. అదో పైన బోర్డు పాతాళలింగం. రమణ మహర్షి లోపలికి వెళ్ళి చూసి లోపలికి డౌన్ గా ఉంటది. రమణ మహర్షి చిన్న వయసులో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. లోపలికి కూర్చుంటే రమణ మహర్షి కనబడతాడు. రమణ మహర్షి ఫోటో ఉంటది. ఆయన చిన్న వయసులో ఫోటో. ఆయన ఫస్ట్ బడిలోంచి వచ్చి బట్టలన్నీ విప్పేసి ఇక్కడికే వచ్చి ఫస్ట్ కూర్చునే స్థానం ఇదే. వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఇక్కడ కూడిని చిరిగిపోయి తొడికి రాల. బల్లాల గోపురం, బల్లాల దేవ గోపురం, బల్లాల దేవుడు నిర్మించిన గోపురం ఇది మహానంది. దానిపైన చిలుక బొమ్మ కూడా ఉంటుంది. అయితే దాని స్టోరీ ఏంటంటే అరుణగిరినాథన్ సంబంధన్ అని ఇద్దరు ఒక రాజ్యంలో పాటలు పాడేవారు. సంబంధన్ అనే అతను సీనియర్ అనమాట. అరుణగిరినాథన్ అనే అతనిది దానికి ముందు ఒక స్టోరీ ఉంటుంది. దానికి ముందు ఒక స్టోరీ ఉంది అరుణగిరినాథన్ అనేది. ఆయన పాటలు మెచ్చి రాజు అతన్ని కూడా తెచ్చిపెట్టుకుంటాడు. పెట్టుకోవడం వల్ల ఆ అరుణగిరినాథన్కి ఈ సంబంధం అనే ఇద్దరికి పడదు. అంటే ఒకరి ప్లేస్లో ఒకరు వచ్చేటప్పటికి కాంపిటీషన్ అవుతుంది కదా, అతని పడదు. అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తుంటాడు. ఒకసారి ఇద్దరు బెట్ కాస్తాడు అనమాట. నేను పిలిస్తే కాళికాదేవి వస్తుందని సంబంధం అంటాడు. అరుణగిరినాథన్ పిలిస్తే సుబ్రహ్మణ్యం స్వామి వస్తాడా పిలిచండి అని. ఆ సంబంధం అనే అతను పిలుస్తాడు. ఇది కాలభైరవుడు. కాలభైరవుడు హర మహాదేవ శంభో శంకర దేవరాజ సేవ్యమాన పావన గిరి పంకజం ప్యాల యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కిలి అంటే తమిళ్లో చిలుక. అందుకే ఆ పైన అది కనపడడం కోసం చిలుక అనేది పెట్టేది. ఆ పక్కన ఉండేది అరుణగిరినాథన్ అనే అతను. ఆ చిలక రూపంలో ఉండేది అరుణగిరినాథన్ అనే భక్తుడు. సరేనా, అతన్ని పరకాయ ప్రవేశం చేస్తే అతని శరీరాన్ని నందనుడు అనే ఒక అతను సంబంధం అనే అతను ఆ పరకాయ ప్రవేశం చేసిన శరీరాన్ని కాల్చేస్తాడు. కాల్చిన తర్వాత ఆ అరుణగిరినాథన్ అనే అతను చిలక రూపంలో వచ్చి అక్కడ వాళ్తాడనమాట. అతను ఇంతకుముందు బల్లాల దేవ గోపురం నుంచి సూసైడ్ చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి కాపాడతాడు. కాపాడి సుబ్రహ్మణ్య స్వామి అంతకుముందు అమ్మాయిలా పిచ్చిలో నింటాడు అరుణగిరినాథన్. సుబ్రహ్మణ్య స్వామి శూలంతో బీజాక్షరాలు రాస్తాడు నాలుక పైన. ఆ రాసిన ప్రదేశం అది. ఆ గోపురంలో పైన ఉన్న గోపురం లాస్ట్ ద్వారంలాగా కనబడుతుంది కదా, అక్కడ ఆయన శరీరాన్ని వదిలిపెట్టిన ప్రదేశం. శరీరాన్ని వదిలిపెట్టి ఒక పువ్వులు తేవడానికి స్వర్గానికి వెళ్తాడు. పోయేసి వచ్చే లోపల నందనుడు అనే అతను ఆ శరీరాన్ని కాల్చేస్తాడనమాట. కాల్చేసిన తర్వాత అతనికి శరీరం లేకపోతే అక్కడ ఉన్న ఒక చచ్చిపోయి ఉన్న చిలకల్లో దూరి ఆ చిలకలోనే ఉండిపోతాడు. ఇంకా అప్పటి నుంచి శరీరం లేక. అందుకని ఆ గోపురానికి కిలి గోపురం అంటారు. ఈ ఏరియాలో ఎక్కడైనా చిలక కనబడితే అదృష్టం అంటారు. గోపురం పేరు అమ్మని అమ్మన్ గోపురం. అమ్మని అమ్మన్ ఆమె రమణ మహర్షి దగ్గర శిష్యురాలు అనమాట. ఆమె చాలా కాలం ఉండింది. అయితే ఆమె ఒకసారి ఏంటంటే అప్పటికి అంతకుముందు ఈ గోపురం లేకుండా ఉండే. ఆమె నేను ఈ గోపురం కట్టిస్తాను అని చెప్పేసి మొక్కుకొని అందరి దగ్గర భిక్షాటన చేసేది. కొంతమంది ఇచ్చేవాళ్ళు, కొంతమంది లేదనేవాళ్ళు. లేదన్న వాళ్ళ ఇంట్లో ఏ ప్లేస్లో ఎక్కడ ఎంత ఉంది చిల్లర ఆమె చూడకుండా చెప్పేది. అది తెలిసి అందరూ డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. అలా కొంతకాలం తర్వాత ఎంత చేసినా, ఆమె ఎంత భిక్షాటన చేసినా కూడా డబ్బులు కుదరట్లా. లాస్ట్ ఒకరోజు ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు అమిత కుచ్చలాంబ. పార్వతీ పరమేశ్వరులు అంటారు కదా, ఇక్కడ పార్వతి రూపంలో ఉండేది అమిత కుచ్చలాంబ. ఆమె కళలో వచ్చి నా గోపురానికి కట్టడానికి నువ్వు మళ్ళీ డబ్బులు అడగాల, నేను ఇస్తానని చెప్పి ఆమె కళలో బంగారు కాసులు ఇచ్చిపోయింది. అది కళ అనుకుని తెల్లవారుదామన లేచి చూస్తే అది బంగారు కాసులు నిజంగానే ఉన్నాయి. ఆ కాసులతో ఆమె కట్టించిన గోపురం ఇది. అందుకని దీనికి అమ్మని అమ్మన్ గోపురం అంటారు. అమ్మని అమ్మన్ అంటే అమ్మలకు అమ్మ అని. ఆమె రమణ మహర్షి శిష్యురాలు అనమాట.
అసలు ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏంటన్నా, అసలు ఎందుకు చేస్తారు ఇది? అష్టలింగాలు ప్లస్ 2 సూర్యచంద్రలింగాలు 10 లింగాలు ఉన్నాయి. ఈ కొండే ఒక ప్రాక్టికల్ గా ఇదిగా చెప్పాలన్నా ఒక ఇది అది లింగం ఓకే, దాని చుట్టూ అష్టలింగాలు 2 సూర్యచంద్రలింగాలు 2 మొత్తం 10 లింగాలు ఉన్నాయి. ఈ కొండలో వనమూలికలు అంటారు కదా, ఇవి జటిబుటి జటిబుటి అన్ని మొత్తం ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు వాటి స్మెల్ వల్ల కూడా మనకు కాస్త రిలాక్సేషన్ వస్తుంది, ఫ్రీ అవుతుంది మైండ్. తర్వాత చెప్పులు లేకుండా నడవడం వల్ల కాళ్ళకి కూడా కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ అది ఒకటి ఉంది. డివోషనల్ గా చెప్పాలంటే కొండే ఒక లింగం. అప్పట్లో సత్యయుగం టైంలో ఇది కొండనే ఆవిర్భావ లింగం. అది చిన్నగా త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం వచ్చేటప్పటికి దాని ఆకారాలు కూడా మారిపోతూ ఇప్పుడు శిలా రూపంలో ఉంది. మనకైతే దర్శనానికి నియర్లీ 2.5 hours టైం పట్టింది. ఎందుకంటే అసలు మెయింటెనెన్స్ లేదు లోపల. ఎక్కడ పడితే అక్కడ గేట్ ఓపెన్ చేసి ఎవరు పడితే దూరిపోతున్నారు. అసలు ఒక ప్రాపర్ లైనే లేదు, ఎక్కడ పడితే అక్కడ అన్ని లైన్స్ మిక్స్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే సూపర్ జరిగింది. అసలుకైతే 2 కళ్ళు చాలలేదు, అంత మంచిగా జరిగింది. నిజస్వరూపంలో దేవుని అయితే చూసాము. అసలు దేవుని అయితే చాలా దగ్గర నుంచి చూసాము. అసలు ఇలా దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అసలు గూస్ బంప్స్ వచ్చే లోపల మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది. అసలుకి లోపల ఇప్పుడే మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సక్సెస్ఫుల్గా. సో ఇంకా మనం ఇక్కడైతే ప్రజెంట్ రాజగోపురం దగ్గర ఉన్నాము. ఇక్కడే ఇంకా దేవుని ప్రేయర్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. టైం వచ్చి 9 అయింది. సో 14 kilometers. సో ఎలా జరుగుతుంది అనేది చూడాలి. ఫస్ట్ లింగం అయితే ఇంద్రలింగం దగ్గర అయితే రీచ్ అయిపోయాం. సో టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది, 8 o'clock అంతా క్లోజ్ చేస్తారు, కానీ మనకి బయట నుంచి అయితే దర్శనం చేసుకోవచ్చు. సరే వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా ఇప్పుడు తిందామా లేదంటే ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామా అని. ఈ ఫస్ట్ వీకెట్ నవ్వుతుంది చూడండి, ఇదైతే ఫస్ట్ పడిపోతుంది. దారిలో అయితే ఫ్రీ ప్రసాదం ఇచ్చారు, అదో ఈయన తింటున్నాడు ఆల్రెడీ. కేసరీబాద్ దొరికింది, కేసరీబాద్ దొరికింది. నాకు కూడా కేసరీబాద్ నాకు కొంచెం ప్రాప్తం ఉంది కాబట్టి కొంచెం పులిహోర కూడా దొరికింది అనమాట. శివయ్య కనుకరించిన అనమాట. లేదంటే మన అదృష్టం ఎలాంటిదంటే మా ఓనకి అయితే ఆగలేదు అనమాట. సో ఇంకా ఒక ఫస్ట్ లింగం అయిపోగానే ఆగలేతుందంటే టిఫిన్ చేయడానికి అయితే దూరిపోతున్నాడు. మన డిన్నర్ అయితే వచ్చేసింది, మనమైతే పరోటా చెప్పేసుకున్నాం. సో ఇంకా పరోటా తినేసి అయితే స్టార్ట్ అయిపోతాం. అక్కడైతే తినేసి ఫైనలీ మనం సెకండ్ లింగం దగ్గర రీచ్ అయిపోయాం. సో అదే ఇక్కడ అయితే అగ్నిలింగం అయితే ఉంది. ఇంకా దేవుని ఇంకా దర్శించుకున్న తర్వాత మనం 3వ లింగం దగ్గర అయితే కలుసుకున్నాం. అమ్మవారు ఉంటారనమాట. మనం అగ్నిలింగం దర్శించుకున్న తర్వాత ఇక్కడైతే మార్నింగ్ టైమ్స్ మొత్తం దిష్టి తీయించుకుంటారు. సో ఇంకా ఇదైతే మనం టోటల్ గిరి ప్రదక్షిణ మ్యాప్ అనమాట. సో మనం ప్రస్తుతానికైతే అగ్నిలింగం అయితే దర్శనం అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఇంకా మనకి 12 kilometers ఉందన్నమాట. ఇదైతే 3వ లింగం యమలింగం అంటారు. ఇక్కడికైతే రీచ్ అయ్యాము. అంటే 3వ లింగం అయితే దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా యమలింగం దగ్గర. ఇంకా నెక్స్ట్ 4వ లింగం అయితే కలుసుకుందాం. వివాహ మహర్షి ఆశ్రమం అనమాట. ఇక్కడ ఏదో మొత్తం ఇలా రాళ్ళు నిలబెడుతున్నారు, తర్వాత చెట్టుకి ఏదో కడుతున్నారు. సో ఇది ఎందుకు కడుతున్నారో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి. మనోడు బిల్ల నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు, అది నిలబడతలే తెలియదు కానీ తెగ ట్రై చేసేస్తున్నాడు. అప్పటి నుంచి నిలబెట్టేస్తాడు, సాధించాడు. మన బ్రో అయితే వీడియో కోసం మరీ తీసి కూడా పెడతాడంట. ఏప్రిల్ ఫుల్ అయిపోయింది, వీడియో కోసం 2వ సారి నిలబెడతాడు. సాధించు నిదానం, రేపు పొద్దున వరకు ఏదో ఫైనల్ సక్సెస్ఫుల్ 2వ సారిగా నిలబెట్టాడు వీడియో కోసం. నవ్వుతున్నాడు, సాధించావు. జ్యూస్ ఆఫ్దరింగ్ యమలింగం దర్శించుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో జింకలు కూడా కనిపించాయి, చాలానే ఉన్నాయి. మనం నైరుతి లింగంకి అయితే రీచ్ అయిపోయాం. 4th లింగం ఇక్కడే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి నైరుతి లింగం కూడా ఒకసారి దర్శించుకొని నెక్స్ట్ మనం 5th లింగం దగ్గర అయితే కలుసుకుందాం. సక్సెస్ఫుల్గా 8 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే ఒక చిన్న చాయ్ బ్రేక్. సో ఇంకా మనం ఫైనలీ 5th లింగం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. చిన్న టీ బ్రేక్ తర్వాత ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. వర్ణలింగం దగ్గర కూడా రీచ్ అయిపోయాం. ఇంకా లోపల దర్శనం చేసుకొని మళ్ళీ 7th లింగం దగ్గర కూడా కలుసుకున్నాం. సీరియస్గా అంటే అరుణాచలం రావడం ఒక ఎత్తు అయితే గిరి ప్రదక్షిణ చేయడం మరొక ఎత్తు. నార్మల్గా రీల్స్లో చూసి మనం అందరం ఊరికే ఏముందిలే 14 kilometers అనుకొని వస్తాం, కానీ దూల తీరిపోతుంది, కాళ్ళు వాచిపోతున్నాయి. ఇప్పటికే మేము 7 kilometers నడిచాం, ఇంకా 7 kilometers ఉన్నాయి. మేము వచ్చింది 8 మంది అయితే ఇక్కడ 3 ఉన్నాం, ఇంకా 5 మంది ఎక్కడ ఉన్నారో కానీ తెలియదు.
ఒకరు బుద్ధి పుట్టిన చోట ఆగుతున్నారు. సీరియస్గా అంటే మీరు ఒకవేళ రావాలి అనుకుంటే అరుణాచలంకి ఎగ్జాక్ట్గా ఈవినింగ్ అలా బయలుదేరి నైట్ కల్లా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని నైట్ దర్శనం చేసుకునే విధంగా చూసుకోండి. లేదా మీరు దర్శనం చేసేసుకొని అయిన తర్వాత గిరి ప్రదక్షిణ చేయండి. అంతేగాని మిట్ట మధ్యాహ్నం ఈ సమ్మర్ సీజన్లో వచ్చారంటే మీకు చుక్కలే. దూల తీరిపోతుంది. మాకు ఆల్రెడీ తీరింది కాబట్టి మీకు చెప్తున్నాము. ఇంకా ముందుంది ముసాల పండుగ, ఇంకా అయిపోయింది. ఇంకొకటి, ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ చూసి అవి చూసి మాత్రం దయచేసి ఎవరు 500-1000 రూపాయలు పెట్టుకొని రాకండి. అస్సలకి కనీసం 5,000 పెట్టుకోవాలా. ఈడ డబ్బులు ప్రతి ఒక్కటి భారీ రేట్లు ఉన్నాయి. జస్ట్ ఒక 2 పరోటా 50 రూపాయలు. నేను కల్లో బూస్ట్ 50 రూపాయలు పెట్టి తాగినాను. అట్లాంటిది 50 రూపాయలు పెట్టి బూస్ట్ తాగినా అంటే లెక్కేసుకోండి ఎంత రేట్లు ఉన్నాయని. ఇంతకన్నా 3 టీ తాగొచ్చు. చాలా మంది ఊరికే అదేమంటారు 500 పెట్టుకొని అరుణాచలం పోయేసాంరా, 1000 రూపాయలు పెట్టుకొని అరుణాచలం పోయేసాంరా అంటారు. కానీ అదంతా ఫేక్ అండి. ఈడ 500-1000 రూపాయలు పెట్టుకొని వచ్చినారంటే మళ్ళీ ఫోన్పే కొట్టేసుకోవాల్సి వస్తుంది మీరు. థ్యాంక్ యూ మా ఇంత పెద్ద షో తిన్నందుకు. ఆల్సో ఫాలో టు అవర్ సివిఆర్ బ్లాగ్స్. చాలా మంచి కంటెంట్ ఇస్తాడు. 4 కిలోమీటర్స్ అదే ఉంది. మోడల్ అయితే కాళ్ళు నొప్పిస్తున్నాయి అన్నాడు స్టార్టింగ్. ఇది చిన్న బండి లాగలేదు అన్నాము, అప్పుడే పెట్రోల్ అయిపోయింది. ఎనర్జీ కోసం మళ్ళీ మధ్యలో లైమ్ సోడా తాగినాడు, అయినా కూడా పడిపోయినాడు. ఈ వేస్ట్ బండి ఇది పెద్ద. ఈ గ్యాంగ్లో కూడా ఇట్లా పనికిరాని పని ఉండే వాళ్ళని ట్యాగ్ చేసేయండి, ఇంటికాడ కూర్చోబెట్టరండి. సరే, కీర్తిలింగంకి అయితే రీచ్ అయిపోయాం, చాందిలింగం దగ్గరికి. సో ఇంకా ఇక్కడైతే దర్శనం చేసుకొని నెక్స్ట్ వీళ్ళు పట్టించుకోద్దండి. ఇక్కడ ఏం చేయాలో తెలియదు. వీడు పిల్లోడు ఏ మంచి పిలుస్తున్నాడు పోదాం. ఇదైతే 9th లింగం, కుబేర లింగం. నేను కనపడటంలో కనిపిస్తుంది, వీడు కనిపించడం లాంటి ఏడుస్తున్నాడు చూడండి. ఇప్పుడు బాగా కనిపించినాడు. సో ఇక్కడ కుబేరలింగం దర్శించుకొని మనం అయితే నెక్స్ట్ టెంపుల్ మోక్ష మార్గం దగ్గర కలుసుకుంటాం. బాయ్. మోక్ష మార్గం క్యూ లైన్ నియర్లో 2 కిలోమీటర్ల వరకు ఉంది. ఎప్పుడు పోతా ఏం లేదు, ఇప్పుడే దూరం తీరిపోయింది. ఇది ఒక 2 కిలోమీటర్లు ఉంది. ఓ మాకైతే దూరం తీరిపోతుంది. ఇది ఇప్పుడు ఇదేమైతే చూడాలి. సక్సెస్ఫుల్లీ 2.5 hours లైన్లో నిలబడిన తర్వాత మోక్ష మార్గంలో దర్శనం అయితే అయిపోయింది. ఇది ఈశాన్య లింగం అయితే చివరి లింగం అంట. సో ఇక్కడైతే దేవుని దర్శించుకొని మనం రాజగోపురం దగ్గర అయితే కలుసుకున్నాం. గిరి ప్రదక్షిణ ఇక్కడతో ముగిసింది. కానీ సక్సెస్ఫుల్లీ 14 kilometers గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. కాళ్ళు అయితే విపరీతంగా నొప్పిస్తున్నాయి. ఒకసారి మన తేజ అన్న మాటల్లో కూడా గిరి ప్రదక్షిణ ఎలా జరిగిందో విందాం. 14 కిలోమీటర్లు, 9 జ్యోతిర్లింగాలు, ఒక మంచి అనుభవం అయితే ఇచ్చింది. సో మీరు కూడా రాండి, ఒక ఫ్రెష్ వైబ్ అయితే ఉంటుంది. వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి చేయొద్దండి, లైఫ్లో ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ వైబ్. పెయిన్ అయితే ఉంటుంది, కానీ మోక్షం మార్గంలో మంచి ఘటన జరిగింది మాకు. మోక్ష సంఘటన ఎప్పుడు జరగకూడదని కోరుతున్నా. అన్న ఫైర్ అయిపోయినా చాలా. అన్న ఫైర్ అయిపోయినాడు, ఫుల్ చిల్ అయింది. హ్యాపీ ఎండింగ్. బాయ్ బాయ్. హ్యాపీ ఎండింగ్. నెక్స్ట్ బ్లాగ్ ఎక్కడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ అరుణాచలం అయితే బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్ ఎక్కడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్.